పనులను చెప్పకపోతే ఏమవుతుందంటే నిజంగానే అవన్నీ మీరు చెప్పేటివి నిజాలుగా మేము 9 సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక అబద్ధంగా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సామెత నిన్న కేటీఆర్ కూడా చెప్పారు, మనందరికీ కూడా తెలుసు, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం మొత్తం కూడా పోయేస్తుంది. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక శ్రమ ఈ రాష్ట్రానికి చేయలేదని అంటే వాళ్ళకి విగత లేదా విచక్షణ లేదని భావించాల్సి ఉంటుంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ విల్ డిఫరెంట్ జాబ్స్ చేస్తుంటాయి. మేమేం చేసామో ప్రజల ముందు ఉన్నాయి. తొలిసారి ప్రయత్నం చేసి ఉండకపోతే బ్రహ్మాండంగా మళ్ళీసారి గవర్నమెంట్ వచ్చేది కాదు. ఇవాళ కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాదు. 1.7% తోటి మన మధ్యలో గెలుపు ఓటమి అనేది ఉండేది కాదు. కాబట్టి నేనేమంటానంటే టేక్ ఇనఫ్ టైం, బీ జుడిషియస్ ఇన్ యువర్ అప్రోచ్. మీరు మాట్లాడే అంశాల్లో విజ్ఞత ప్రదర్శించండి. అప్పులు విషయాలకు వచ్చిన లెక్కల విషయాలకు వచ్చినప్పుడు తప్పులు చెప్పకండి, వాస్తవాలు మాట్లాడండి. నేనేమంటే ఇవాళ మేమేదో మీ ప్రభుత్వం పడిపోవాలని ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ పార్టీ మాట్లాడుతూ ఉన్నాను, పడిపోవాలని మేము మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ ఏం లేవు. ఒకరిద్దరు వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా పార్టీ నాయకత్వం చెప్పింది అవన్నీ మాట్లాడక్కర్లే అని చెప్పింది. కాబట్టి ఫ్రమ్ హియర్ ఆన్ అట్లీస్ట్ ఇవాటి నుంచైనా బీ జుడిషియస్. కానీ డోంట్ మీరు పరుష పదజాలంతో మీరేదో థ్రెటనింగ్. నేను నిన్న అధికారుల విషయంలో కూడా చూశాను. అంటే పోయిన 10 సంవత్సరాల్లో ఏ అధికారి అసలు పనే చేయలేదు, 18 గంటలు పని చేయలేదు, 16 గంటలు పని చేయలేదు. ఆర్ యూ పేయింగ్ దెమ్ ఫర్ 18 hours జాబ్? ఒకటే మాట నేనేమంటున్నా, ఎప్పుడైనా కానీ మొరాల్ బూస్టింగ్ ఉండాలి. మనం చేసేటప్పుడు ప్రోత్సాహకరంగా ఉండాలి తప్పితే హుంకరింపులు ప్రజా జీవితంలో వీఆర్ ఇన్ సివిలైజ్ సొసైటీ. ఆల్మోస్ట్ ఎవ్రీ IAS ఆఫీసర్ or IPS officer were sitting in your room yesterday would have spent 20-30 years of their service. They have their own benchmarking victories for them in their life. Right. నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే మీరు నా ఫస్ట్ క్వశ్చన్కే ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళని డిసైడ్ చేయనివ్వండి అని అన్నారు కదా. మీరు అన్నారు కదా, మొదటిసారి చేసిన పాలన బాగుంది అనుకోబట్టే రెండోసారి ఇచ్చారని కూడా మీరే అన్నారు. దాని అర్థం ఏంటి? మూడోసారి ఇవ్వలేదు అంటే దాని అర్థం వేరే వాళ్ళకి ఇచ్చారు. We have to respect. తప్పలేదు. Right? We have to respect the public mandate, people's mandate. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అధికారంలోకి రాగానే మా మీద అప్పులను అదనో ఇదనో అసెంబ్లీ సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ఇది చేస్తారా అని అంటే మీరు దానికి కౌంటర్గా మీరు దాన్ని అసెంబ్లీలోనే కౌంటర్ చేశారు. నిన్న శ్వేతపత్రం అని మీ సైడ్ నుంచి ఒకటి ఇచ్చారు. అంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. నేను దాని జోలికి నేను పోవడంలా. శ్వేతపత్రంలో వాళ్ళు ఇచ్చినవి మీకు నచ్చలేదు, అబద్ధాలు చెప్పారన్నారు, గవర్నర్ ప్రసంగంలో విధ్వంసం అనడం కరెక్ట్ కాదన్నారు, దాన్ని కౌంటర్ చేసినారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ. తర్వాత నిన్న శ్వేతపత్రం చాలాసేపు ఇచ్చినారు, దాంట్లో కొన్ని ఇచ్చినారు, వాళ్ళు ఇంకా దాని మీద అబద్ధాలు అనేది వాళ్ళు ఏం చెప్పలే. ఇంకా చెప్పితే అది బ్యాలెన్స్ అవుతాయి విమర్శలు, ప్రతి విమర్శలు. వన్ మోర్ థింగ్ అండి, ఇది రాజకీయ పార్టీలు, మీ రెండు రాజకీయ పార్టీలు, మీరు ఎన్నైనా విమర్శించుకోవచ్చు. బట్ ఇక్కడ హియర్ థింగ్ ఈజ్ 19వ రోజే నీ గ్యాస్ బండలయ్యి, నీ ఉద్యోగాలయ్యి, నీ రైతు బంధు ఇది వస్తుంది. ఇది అత్యుత్సాహాన్ని, తొందరపాటుని, ఇమ్మెచ్యూరిటీని, ఒక్క నిమిషం సార్, ఇమ్మెచ్యూరిటీని నేను ఒక బీఆర్ఎస్ అని అనడంలా టోటల్ ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో ఆ మొత్తానికి ఇది వర్తిస్తుంది. కొంతమంది అయితే మరి అభిమానం ఉండొచ్చులే నాయకుల మీద, పార్టీల మీద కొంతమందికి ఉండొచ్చు, అభిమానాలు ఉండొచ్చు. ఏదేదో పెట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉన్నారు. సో ఇది మీలాంటి ప్రధాన ప్రతిపక్షం కానీ ఇంకా బాధ్యతాయుతమైన పార్టీల మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చ ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.